కర్నూలు జిల్లాలోని ఒక చిన్న ఊరు విజయపురం. అందమైన పచ్చని పొలాలు, కొండల మధ్య నడి గ్రామంలో జన్మించిన అబ్బాయి ఆరవ్. చదువు మీద, కలల మీద గొప్ప ఆసక్తి, ఉన్నతమైన జీవితాన్ని కలగలిపే ఒక గ్లాస్లా తన కలల్ని నిర్మించుకునేవాడు. ఆరవ్ ఇంటి పక్కన ఉండే అమ్మాయి నిత్య, తనికేడ్చే నవ్వు, అర్ధరాత్రి చంద్రుడి కాంతిలా మెరుస్తూ ఉండే ముఖం. చిన్నప్పటి నుంచి ఆరవ్, నిత్య మంచి స్నేహితులు. కానీ కాలక్రమంలో ఆ స్నేహం ప్రేమగా మారింది. ఒక రోజు గ్రామంలో జరిగిన జాతరలో ఆరవ్, నిత్య చేతిని పట్టుకుని అన్నాడు, నిత్యా, నువ్వు లేకుంటే నా కలలకి అర్థం ఉండదు. నన్ను నీ జీవితంలో ఉంటానంటే చాలు. నిత్య కన్నీళ్లతో నవ్వింది. నేను ఎన్నాళ్లుగానో నీ మాట కోసమే ఎదురు చూస్తున్నా ఆరవ్. ప్రేమ పూలలా వికసించింది. కాలేజీ పూర్తయ్యాక ఇద్దరూ కలిసి ఉండాలని ఊహించుకున్నారు. కానీ జీవితానికి తాను రాసుకున్న కథ వేరేలా ఉంటుంది. నిత్య తండ్రికి అప్పులు, కుటుంబ బాధ్యతలు. ఒక పెద్ద వ్యాపారవేత్త తన కూతురికి మంచి జీవితం ఇస్తాడని నిత్యాని పెళ్లి చేసేశాడు. ఆరవ్ ఆ విషయానికి విన్న రోజు, వానలో పడిన పుష్పంలా, కొట్టుకుపోయిన పడవలా తన మనసు అయిపోయింది. ఆరవ్ ప్రేమించకుండా ఉండలేక, కలల్ని విసరలేక ఒక రచయితగా మారాడు. తన రాసే ప్రతి కథలో, ప్రతి పదంలో నిత్య ఉండేది. నీ జ్ఞాపకాలే నా జీవితం అనే నవల రాశాడు. అది బెస్ట్ సెల్లర్ అయ్యింది. కాని ఆ నవల చివరిలో ఓ మాట రాశాడు, గ్రేటర్ దేన్, ఆమెను పొందలేదు కాని ఆమెను ప్రేమించాను. ప్రేమ అంటే సంపాదించడం కాదు, సమర్పించడం. డ్యాష్ డ్యాష్ డ్యాష్. గాయపడిన హృదయం ముగింపు. ఆరవ్ జీవితం నిత్య జ్ఞాపకాలతో నిండిపోయింది. ఆమె లేని జీవితం ఆయనకు శూన్యంగా అనిపించినా, ఆమె జ్ఞాపకాలే ఆయనకు జీవితం అయ్యాయి.